మీకు ఇక్కడ ముడతలు రాకుండా హ్యాండ్ కరెక్ట్గా సరిపోయి లూజ్ లేకుండా కరెక్ట్గా షేప్ సదరంగా రావాలి, ముడతలు లేకుండా సళ్ళు బొట్టులు లేకుండా రావాలంటే నేను చెప్పిన ఈ ట్రిక్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉంది? మనకి 4.5 ఉంది. 4.5 పొడవు ఉంది. అదే ఈ చంక రౌండ్, ఆమ్ రౌండ్ ఎంత ఉందో తీసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ ఇలా కొలుచుకోండి. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ చంక డౌన్, చంక జాయింట్ ఉంది కదా, ఇక్కడ వరకు కొలుచుకోండి. ఇప్పుడు నాకు ఎంత ఉంది? మొత్తం 7 ఉంది. అంటే ఈ షోల్డర్ కాడ నుంచి ఇక్కడికి సగమే వస్తుంది, ఇక్కడికి 7 ఉంది. చూడండి, ఇప్పుడు ఈ పొడవు 4.5 ఉంది. అంటే నేను 5 పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచ్ కలిపేసి 5 పెట్టుకుంటున్నాను. 5. ఇప్పుడు ఇది ఎంత ఉందండి? 7 ఉంది. 7లో నుంచి 1 ఇంచ్ తగ్గించేసేయండి. 1 ఇంచ్ తగ్గించేసి 6 పెట్టుకోండి. కరెక్ట్గా 6 ఇక్కడ పెట్టుకోండి. దీన్ని ఒక బాక్స్ కొట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆమ్ డౌన్, చంక డౌన్ ఎంత ఇస్తాము? 2.5 కానీ 3 కానీ తీస్తాము. ఇది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకే కాబట్టి నేను 2.5 తీస్తున్నాను. 2.5 తీసి ఇక్కడ 1 ఇంచ్ ఇట్లా పెట్టి ఇలా తీసి ఇట్లా చేసే బదులు మీకు ఇదిగో ఈ స్కేల్ ఉందండి. ఈ స్కేల్ తెచ్చుకుని వాడితే మీకు కరెక్ట్గా వస్తుంది. సరేనా? ఇది దీని స్కేల్ స్లీవ్ స్కేల్ అంటారు. మనకి షాపుల్లో ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది. ఇలా పెట్టుకోండి. ఈ 2.5 ఉంది కదా, ఇక్కడ గుర్తు పెట్టుకోండి. దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ గుర్తుకి ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇట్లా గీసేసుకోండి. గీసుకున్న తర్వాత మనకి ఖర్చుకి ఎంత కావాలి? 2 ఇంచెస్ కావాలి. 2 ఇంచెస్ 1.5 మీ ఇష్టం. మీకు ఎంత ఖర్చు కావాలో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటే ఇది వస్తుంది షేపు. అప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి? 7 వచ్చింది. అదే 7 మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకుంటే 7 వచ్చేయాలండి. 7 కరెక్ట్గా వచ్చేస్తే మనం పెట్టిన కొలత కరెక్ట్గా ఉంది. లేదు మనకి ఈ స్కేల్ కూడా అవసరం లేదు, అంతే. ఇలా పెట్టి ఇలా అయినా గీసేసుకోండి. కానీ మనకి ఈ డౌన్ రాకూడదు. ఈ డౌన్ అనేది రాకూడదు. వచ్చిందంటే మనకి చంక టైట్ అయిపోతుంది. అందుకని మీరు కరెక్ట్గా మనం ఈ నుంచి ఇక్కడికి పెట్టిన కొలత 7 వచ్చేస్తే చాలు. అంతే అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి అరంచి డౌన్ తీయాల్సిన అవసరమే లేదు. మనం ఇక్కడ ఎంత వచ్చిందో అంత ఇక్కడ వచ్చేస్తే చంక మనకి లూజ్ అనేది రాకుండా వస్తుంది. ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.